నేను మీ అమీన్ పాషా. ఈ రోజు హాట్ టాపిక్ వచ్చేసి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు హైకోర్టు అయితే మనకు ఈ నెల సెప్టెంబర్ 30 లోపు గడువు. తెలంగాణ సర్కార్ మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తుంది. నిజంగా బీసీలకు 42% రిజర్వేషన్ అవసరమా, లేకుంటే రాజకీయ అంట? అయితే బీసీల రిజర్వేషన్ ఎందుకు అవసరం అనుకుంటే, చరిత్రలో చూసినట్టుగా అయితే బీసీ జనాభా 29% గాను, ఎస్సీలు 15% గాను, 6% ఎస్టీలు జనాభా ఉండేది. కాబట్టి ఇప్పుడు 2024 జనాభా లెక్కల ప్రకారం బీసీ జనాభా దాదాపు 50% కంటే ఎక్కువ, అంటే 56%కు పెరిగిన బీసీ జనాభాకు తెలంగాణ సర్కారు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుంటుంది. ఇలా 42% బీసీ జనాభాకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీ వాళ్లకు పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, అలాగే ఎన్నికలలో కూడా సీట్లు పెరిగే అవకాశం ఉంది. వీటి వల్ల బీసీ సమాజానికి మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సర్కారు బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు వీటిని ఒప్పుకుంటుందా లేదా, అసలు నేను చెప్పేది కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, వెళ్ళి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పార్ట్ 2 కోసం వేచి చూడండి.